మేము అంత సంతోషపడ్డామండి ఆ యా పేపర్లో ఆ వార్త చూసి. మాట్లాడదాం. కృష్ణకాంత్ గారు విన్నారు కదా బసవయ్య గారు చెప్పేది. ఏ రకంగా అసైన్డ్ రైతులకు సంబంధించి ప్రభుత్వం చాలా క్లారిటీతో ఉంది, న్యాయం చేసే విషయంలో కావచ్చు, అలాగే ఉన్న సమస్యలన్నింటినీ పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. చాలా స్పష్టంగా అదే రకంగా ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. కానీ రావాల్సిన బెనిఫిట్స్ కావచ్చు, వీటన్నిటి విషయంలో ఏ రకంగా అడ్డుకోవాలనే ప్రయత్నమే కదా వైసీపీ చేసింది. అడ్డుకోవాలనే ప్రయత్నంలో భాగంగానే కదా ఈ పిటిషన్లు, కేసులు వేశారనేది చాలా క్లియర్గా తెలుస్తూ ఉంది. వాళ్ళ హైకోర్టు కూడా వ్యాఖ్యానించింది కదా, దురుద్దేశంతోనే ఈ పిటిషన్లు కక్షపూరితంగానే వేసినట్టున్నాయి తప్ప ఇక్కడ ఏమీ లేదు ఈ కేసులో. అలాగే పాలనా నిర్ణయాలకు సంబంధించి నేరాన్ని ఆపాదించడం అనేది కరెక్ట్ కాదు, అది ప్రజాస్వామ్యం మనుగడకే మంచిది కాదనే విషయాన్ని చాలా స్పష్టంగా హైకోర్టు వ్యాఖ్యానించింది. ఎప్పటికైనా వైసీపీ నేతలు మారతారనుకోవచ్చా, ఇంకా మరో కొత్త రూపంలో బయటకు వస్తారనుకోవాలా ఏంటి? సార్ నవీన్ గారు, ముందుగా మీకు, ఏబిఎన్ వీక్షకులకి అండ్ తోటి ప్యానలిస్టులకి నమస్కారం సార్. నవీన్ గారు, ఇవాళ రోజు మనం ఇది చూసుకుంటే ఇదేం కొత్త ఏం కాదే. ఎప్పుడైతే అమరావతిని రాజధాని కింద నిర్ణయం తీసుకున్నారో గత అప్పుడు 2014లో, ఎందుకంటే మన ఆంధ్రలోకి ఒక రాజధాని లేకుండా అయిపోయింది. మనం ఒక రెసిడ్యువల్ స్టేట్, తెలంగాణ నుంచి విడిపోయిన తర్వాత ఒక రెసిడ్యువల్ స్టేట్ కింద అయిపోయాం. మనము మిగులు రాష్ట్రం కింద అయిపోయాము. మనకంటే ఒక ప్రత్యేకమైన రాజధాని లేకుండా అయిపోయింది. సో ఫస్ట్ హైదరాబాద్ ఇప్పుడు ప్రస్తుతానికి ఈ 10 ఏళ్ల వరకు ఉమ్మడి రాజధానికి ఉన్నా కూడా ఈ లోపల మనం ఒక ఫాస్ట్ గా ఒక పెద్ద రాజధానిని కట్టుకుందాం అని చెప్పి ఒక మంచి సదుద్దేశంతో, అండ్ ముఖ్యంగా శాతవాహనుల శకం మొదలైన అమరావతి ఎక్కడి నుంచి అయితే ఒక విధంగా తెలుగుతనానికి, మన తెలుగు సంస్కృతి పుట్టిందో, అలాంటి అమరావతి నుంచే మన తెలుగు ఉనికిని మళ్ళీ మనం చాటుదాం అన్న ఒక మంచి సదుద్దేశంతో అమరావతినే మనము మన రాజధానిగా నిర్ణయించుకొని దాని ప్రకారంగా మోడీ గారు, మా యొక్క బీజేపీ నాయకులు ప్లస్ మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు వచ్చి, చంద్రబాబు నాయుడు గారు అప్పుడు టీడీపీ గవర్నమెంట్, సో వీళ్ళందరూ నిర్ణయం తీసుకొని వచ్చి శంకుస్థాపన చేసి అమరావతికి శంకుస్థాపన చేసి ఒక రాజధానిలా నిర్ణయించడం జరిగింది. దాని తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ మేము ఇచ్చే నిధులతో 2 విధాలుగా అనుసంధానంగా అది ముందుకు తరుణంలో, సరే అన్ఫార్చునేట్లీ 2019లో ఇంకా వైసీపీ ప్రభుత్వం వచ్చింది. ఇంకా దాని తర్వాత జరిగిన దాష్టకాలు కానీ, లేకపోతే అన్యాయాలు కానీ, దారుణాలు కానీ ఇంకా ఆంధ్ర ప్రజలు మొత్తం చూశారు. ఇంకా మనం ప్రత్యేకంగా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎక్కడైతే ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయిన బిల్డింగ్స్ ని కూడా ధ్వంసం చేసి బుల్డోజర్లతో మొత్తం కూలగొట్టించేసిన శాడిజం ని కూడా మనం అమరావతిలో చూసాం. అలాంటి శాడిజం ఇదివరకు ఎక్కడ జరుగుండదు. ఒక కడుతున్న రాజధానిని కూల్చేయడం వంటి శాడిజం ని, అలాంటి శాడిజం గవర్నమెంట్ ఒక పార్టీని ఎవరు చూడలేదు, వైసీపీ ప్రభుత్వంలోనే చూసారు కేవలం. సో అలాంటి అమరావతిని ఇంకా వైసీపీ యొక్క రాక్షస నీడలు ఇంకా వెంటాడుతూనే అంట నేను. అంటే ఇలానే గత ప్రభుత్వంలో రకరకాలుగా అమరావతిని బాధలు పెట్టి ఇది పెట్టి ఆపేసి ఇప్పటికీ అమరావతి ముందుకెళ్తుంటే ఏదో విధంగా పెట్టుబడులు రాకుండా, అది రాకుండా ఆ కంపెనీలకి ఈమెయిల్స్ పెట్టిన ఉదంతాలు ఎక్కడైనా చూసారంటే మీరు కేవలం వైసీపీ పార్టీలోనే చూస్తారు. ఓకే, సో ఇప్పుడు కమింగ్ టు దిస్ పాయింట్, ఏదైతే ఈ తప్పుడు కేసు ఒక పాలసీ ప్రకారంగా స్టేట్ గవర్నెన్స్ ప్రకారంగా, అడ్మినిస్ట్రేషన్ ప్రకారంగా ఒక పాలసీ పరంగా ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని, పాలసీ మేకింగ్ డెసిషన్ ని మీరు క్రిమినల్ లయబిలిటీ కింద మార్చడానికి లేదు. ఇలా అసలు ఇందులో సాక్ష్యాధారాలు కూడా క్లియర్ గా లేవు. ఏ విధంగా అంటే ఇక్కడ 2 వస్తాయి సార్. ఒకటి ఏపీ సిఆర్డిఏ చట్టం వస్తుంది మనకి, ఆంధ్రప్రదేశ్ సిఆర్డిఏ యాక్ట్ ఏం చెప్తుంది, అందులో సెక్షన్ 23 ఏం చెప్తుంది. పాలసీ పరంగా మీరు గనక డెసిషన్ తీసుకుంటే అందులో ద మెంబర్ ఆఫ్ ఏపీ సిఆర్డిఏ ఆర్ ద ఎంప్లాయీ, ఇంజనీర్ ఆర్ ఎనీ ఎగ్జిక్యూటివ్ ఆఫ్ ద ఏపీ సిఆర్డిఏ ఈజ్ నాట్ లయబుల్ అంది సెక్షన్ 23 ఏపీసీఆర్డీ యాక్ట్ లో. అంటే మెంబర్ ఎవరు దీనికి, ఏపీసీఆర్డీ మెంబర్ ఎవరు, సాక్షాత్ దెన్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు, ఈజ్ ద చైర్మన్ ఆఫ్ ఏపీసీఆర్డీఏ. దాని తర్వాత మిగిలిన అనుసంధానమైన దానికి తగ్గట్టు దానికి కనెక్టెడ్ మినిస్ట్రీస్ వాళ్ళందరూ కూడా మెంబర్స్ ఉంటారు, ఆ మినిస్టర్స్ కూడా. సో ఇక్కడ అదే విధంగా ఆ విధంగా చూస్తే చంద్రబాబు నాయుడు గారు కానీ, నారాయణ గారు కానీ, అప్పుడు మంత్రి నారాయణ గారు కానీ, వీళ్ళిద్దరు కూడా ఏపీసీఆర్డీ మెంబర్స్ కాబట్టి సెక్షన్ 23 కింద అసలు వాళ్ళ మీద పాలసీ పరంగా వాళ్ళకు డెసిషన్ తీసుకుంటే దాన్ని క్రిమినలైజ్ చేస్తూ మీరు వాళ్ళ మీద కేసులు పెట్టకూడదు అని ఏపీసీఆర్డీ యాక్ట్ సెక్షన్ 23 క్లియర్ గా చెప్తుంది. నెక్స్ట్, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్. ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ లో మనందరికీ తెలుసు 2018 తర్వాత ఒక అమెండ్మెంట్ వచ్చింది. అమెండ్మెంట్ అదేంటి, సెక్షన్ 17A ఏం చెప్తుంది, మీరు గనక
ఒక ప్రభుత్వాధికారిని కానీ లేకపోతే అంతకుముందు ఎక్స్ పబ్లిక్ సర్వెంట్స్ కానీ ఒక ఎక్స్ మినిస్టర్స్ కానీ చీఫ్ మినిస్టర్స్ కానీ మీరు గనక వాళ్ళ మీద ఏమైనా ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టాలంటే ఇది రాష్ట్ర కేబినెట్ డెసిషన్, గవర్నర్ గారి అనుమతి ఈ రెండు ఉండాలి అని చెప్పి సెక్షన్ 17A ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ మన 2018లో వచ్చింది. దాని అమెండ్మెంట్ అది క్లియర్ గా చెప్తుంది. మీకు గుర్తుండే ఉంటది. దాని వల్లే ఇవాళ రోజు అది ఉల్లంఘన అయిందనే స్కిల్ డెవలప్మెంట్ కేసు కూడా నిర్వీర్యం అయిపోయింది. మన ఏపీసీఐడి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని మీద ఏంటని చూస్తే ఏపీసీఐడి కానీ ఈడీ కానీ అవి రెండు కొట్టేసింది స్కిల్ డెవలప్మెంట్ చంద్రబాబు నాయుడు గారిది. ఎందుకు అంటే క్లియర్ సెక్షన్ 17A ఉల్లంఘన అది. అసలు పర్మిషన్ తీసుకొని చేయాలి, కానీ చేయకుండానే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తారు. అవన్నీ అయినాయి. దాని తర్వాత రెస్ట్ ఇస్ హిస్టరీ. దాని తర్వాత ఏమైందో మనకు తెలుసు. సో అదే విధంగా ఇక్కడ కూడా పీసీ యాక్ట్ వస్తుంది, సెక్షన్ 17A అమల్లోకి వస్తుంది. మీరు ఒక ప్రభుత్వాధికారి మీద, సీఎం మీద, మినిస్టర్ల మీద మీరు ఇన్వెస్టిగేషన్ మొదలెట్టే ముందు మీ రాష్ట్ర కేబినెట్ ఆమోదం ఉండాలి, ప్లస్ గవర్నర్ గారు ఆమోదం ఉండాలి. దాని తర్వాత ఇన్వెస్టిగేషన్ మొదలెట్టాలి. ఫస్ట్ థింగ్. నెక్స్ట్ సెక్షన్ 19 ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ సెక్షన్ 19 ఏం చెప్తుంది? కోర్టు కూడా ఇది కాగ్నిజెన్స్ కింద తీసుకొని దీని మీద ట్రయల్ నడిపేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం ఉండాలి. అది సెక్షన్ 19 చెప్తుంది. ఇవేం లేకుండా మీరు ఒక పాలసీ పరంగా అప్పుడు ప్రభుత్వంలో ఉన్న అధికారులు కానీ, మినిస్టర్స్ కానీ, చీఫ్ మినిస్టర్ కానీ అప్పుడు పాలసీ పరంగా అడ్మినిస్ట్రేషన్ డెసిషన్ తీసుకుంటే దాన్ని మీరు క్రిమినలైజ్ చేసి దాన్ని మీరు రాజకీయ లబ్ధి కోసం, దిగజారుడు రాజకీయాలు చేస్తూ వైసీపీ వారు ఇలా క్రిమినలైజ్ చేయడం అనేది స్టేట్ డెవలప్మెంట్ అయ్యే డెసిషన్స్ ని మీరు క్రిమినలైజ్ చేస్తూ ఇలా దిగజారుడు రాజకీయాలు చేస్తే రానున్న రోజుల్లో ఏ ప్రభుత్వ అధికారి కానీ, ఏ మినిస్టర్ కానీ, ఎవరైనా కానీ నిర్ణయాలు రాష్ట్రానికి సంబంధించిన మంచి చేసే నిర్ణయాలు తీసుకోవడానికి కూడా భయపడతారు అని వాళ్ళ రోజు మన గౌరవ సరే, చాలా క్లియర్ గా ఒకటి అర్థం అవుతా ఉంది కృష్ణకాంత్ గారు. సాక్ష్యాధారాలు లేకుండానే పిటిషన్లు వేయడం, పదే కోర్టులకు వెళ్ళడం, ఇవన్నీ చూస్తుంటే ఒక భయాందోళన క్రియేట్ చేయడం, రైతుల్లో ఒక తెలియని ఆందోళన క్రియేట్ చేయడం, ఇటువంటి ప్రయత్నాలు చేశారు. కానీ రైతులు చాలా క్లారిటీగా ఉన్నారు. వారెవరో కూడా నష్టపోయామని చెప్పి ఎక్కడ కోర్టుకు వెళ్ళలేదు, పిటిషన్లు వేయలేదు. ప్రభుత్వం మీద నమ్మకం ఉంచారు. ప్రభుత్వం కూడా వారితో సమన్వయం చేసుకుంటూ ఏం జరుగుతుంది అనే విషయాలు వివరిస్తున్నారు, ముందుకు వెళ్తున్నారు. ఒకరికొకరు ఏమంటారు, కోఆపరేట్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. సార్ నవీన్ గారు, ఇక్కడ అదే చెప్తున్నా నేను. రైతులు ఇక్కడ ఇందాక బసవయ్య గారు అన్నట్టు ఒక్క రైతు కూడా అక్కడ కేసేసిన దాఖలాలు లేవు. ఎవరైతే ఎసైన్ భూములు రైతులు ఉన్నారో వాళ్ళు ఒక్కరు కూడా వచ్చి చెప్పలేదు బయటకు వచ్చి. వీళ్ళకి ఏం లేని చోట వీళ్ళు కావాలి, వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ విషయంలో గతంలో ఎన్నడూ లేనట్లుగా వాళ్ళకి అన్ని హక్కులు వచ్చాయని వారు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎవరు లేని వాళ్ళకి మన న్యాయం, చట్టం, ధర్మాసనం ఎప్పుడు ఉంటది, అందులో ఎప్పుడైనా న్యాయం జరుగుద్ది. మన ధర్మాసనాలు ఎప్పటికైనా న్యాయం చేస్తాయి. అదే వాళ్ళు ఏపీ హైకోర్టు వాళ్ళు అదే చేసింది. మనకు న్యాయం దొరికింది, ఆ రైతులకు న్యాయం దొరికింది. మన కూటమి ప్రభుత్వంలోనే ఇది సాధ్యం, ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలోనే ఇది సాధ్యం. అదే అయ్యింది, చేసాం. క్లియర్. ఒకసారి నేను సుధాకర్ రెడ్డి గారితో మాట్లాడతాను. సమయం చాలా ఎక్కువ అవుతుంది కదా, సుధాకర్ రెడ్డి గారితో మాట్లాడదాం.